రాష్ట్రంలో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజలకు వివరించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు మన నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ మధ్యనే రాష్ట్ర స్థాయిలో గౌరవనీయులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మాధవ్ గారి, లోకేష్ బాబు గారు కానీ ఆ కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహించడం జరిగింది. ఇప్పుడే చాలా మంది వక్తలు మనం ఏం చేస్తామో అవన్నీ కూడా మీకు వివరించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ స్థాపనలోనే కీర్తి నందమూరి తారక రామారావు గారు ఏ రోజైతే పార్టీ స్థాపించాడో ఆ రోజే సంక్షేమానికి అర్థం చెప్పినటువంటి వ్యక్తి ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఆ రోజు తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలే ఆ తర్వాత వచ్చినటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా కొనసాగిస్తూ వచ్చాయి. ఈరోజు 2024లో కూటమిగా ఏర్పడి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు రెండు సమపాలలో చేయడమే కాకుండా గడిచిన 5 ఏళ్లలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం నుంచి బయటకు వచ్చి గడిచిన 5 ఏళ్లలో భయభ్రాంతానికి గురి చేసినటువంటి రాష్ట్ర ప్రజలకు భరోసానిచ్చి గడిచిన 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడిదారులు కానీ, పరిశ్రమలు కానీ భయపెట్టి బెదిరించి బయటకు తరిమేసినటువంటి సందర్భం నుంచి మళ్ళీ ఈ రాష్ట్రానికి ఒక నమ్మకాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి సందర్భంగా కూడా మీకు మనవి చేసుకుంటున్నా. ఎందుకంటే 5 ఏళ్లలో ఒక రకమైనటువంటి భయానకమైనటువంటి వాతావరణాన్ని మనం చూసాం. ప్రజాస్వామ్యం ఎక్కడా లేదు. ఈ 2 సంవత్సరాల్లో ఈ మధ్యనే అప్పుడే కూడా మాట్లాడారు. ఈరోజు ధైర్యంగా ప్రతిపక్ష పార్టీలు వెన్నుపోట కార్యక్రమాల్లో వాళ్ళకి నచ్చినటువంటి కార్యక్రమాలు రోడ్ల పైన పెట్టి చేసుకుంటా ఉన్నారు. మీకు తెలుసు, గడిచిన 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి విధ్వంసాన్ని కనీసం మాట్లాడే ప్రయత్నం చేస్తే ఇదే ఇంట్లో నుంచి నన్ను బయట కూడా రానినటువంటి సందర్భాలు ఏమున్నాయో ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. ఇంట్లో నుంచి బయటకు రాకపోయినా ఇంట్లో ఉన్నప్పుడే నా మీద దాదాపు 33 కేసులు ప్రజలకు సంబంధించి ప్రజల కోసం వాళ్ళు చేసేటువంటి అరాచకాలు ప్రశ్నించిన దానికి నా మీద పెట్టినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఎక్కువసేపు నేను మాట్లాడలేకపోతున్నా, ఎందుకంటే ఈ మధ్యన నాకు కొద్దిగా థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది కాబట్టి తక్కువ సమయంలోనే 2-3 మాటల్లోనే కూడా ముగించే ప్రయత్నం చేస్తా. ఈరోజు సంక్షేమానం అయితే అన్ని కార్యక్రమాలు ఏదైతే గతంలో కూటమి నాయకులు చెప్పినటువంటి మాట ప్రకారం సూపర్ 6 పథకాలు నేను అందిస్తానని చెప్పాను. ఆ సూపర్ 6 పథకాల్ని సూపర్ హిట్ చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి సందర్భంగా కూడా మీకు మనవి చేసుకుంటున్నా. ఇకపోతే అభివృద్ధి కార్యక్రమాల పరంగా చూస్తే ఈరోజు అమరావతి కానీ, పోలవరం కానీ, ఈరోజు రాష్ట్రానికి వచ్చేటువంటి పెట్టుబడులు కానీ, గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు కానీ, నేషనల్ హైవేస్కి సంబంధించినటువంటి వాటికి కావలసినటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు కానీ, ఈరోజు సాగునీటికి సంబంధించి మన కళ్ళ ముందరనే గడపడేటువంటి హంద్రీనేవా లాంటి ప్రాజెక్టులు కానీ అన్నీ కూడా ఈ 2 ఏళ్లలో బ్రహ్మాండంగా కూడా ఒక దారికి తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అదే కాకుండా ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి రెండూ కూడా సమపాలలో ఈ యొక్క ప్రభుత్వం, ఈ యొక్క కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ముందుకు తీసుకెళ్తా ఉన్నారనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం మొత్తం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది కూడా నేను ఈ సందర్భంగా కూడా మిమ్మల్ని కోరుకుంటున్నా. ఈరోజు 2 ఏళ్ల తర్వాత ప్రతిపక్ష పార్టీలు రోడ్డుపైకి వచ్చి వాళ్ళు గతంలో చేసినటువంటి విధ్వంసాన్ని మరి సోషల్ మీడియాలో ఈరోజు ఏదో అన్యాయం జరిగిపోతా ఉంది,
ఈ రోజు ఏదో మోసం జరిగిపోతా ఉందని మాట్లాడేటువంటి సందర్భాల నుంచి మనం ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదే ఈ మధ్యనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. జాతీయ స్థాయిలో జనజీల్ అంటే యువకులు జాతీయ స్థాయిలో ఒక కాక్రోచ్ పార్టీ అనేటువంటి పార్టీని స్థాపించడం జరిగింది. అంటే జనజీల యొక్క అంటే యువకుల యొక్క ఆలోచనలు వాళ్ళ ఆవేశానికి సంబంధించి ఆ పార్టీ అక్కడ స్థాపించి వాళ్ళు దానికి సోషల్ మీడియాలో వాళ్ళకు ఉండేటువంటి ఉద్దేశాలు బయట చెప్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి మొన్న ఒక మాట మాట్లాడినాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఈయన కాక్రోచ్ పార్టీ అంట. అంటే కాక్రోచ్ అంటే బొద్దింకలు. ఆంధ్ర రాష్ట్రానికి నిజంగా కూడా నేనే బొద్దింక అని చెప్పుకునేటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. దేశంలో ఏమో మాకు తెలియదు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి బొద్దింకలు కొట్టేదానికి మా దగ్గర హిట్ ఉంది అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. పర్మనెంట్గా ఆ హిట్ నీకు కొడితే పర్మనెంట్గా ఎనికి తిరిగి పనుకునే పరిస్థితి నీకు వస్తుంది జగన్మోహన్ రెడ్డి. దాన్ని ఆలోచించుకోమని చెప్పి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా చెప్తా ఉన్నా. ఈరోజు ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యాపారస్తులు కానీ రైతులు కానీ సామాన్య ప్రజానీకం ధైర్యంగా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకునేటువంటి అవకాశం ఈ ప్రభుత్వంలో ఉంది. ఈరోజు నా భూమి నా చేతిలోనే ఉందని చెప్పుకునేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. గతంలో ఎవరి ఆస్తులు కూడా వాళ్ళ చేతిలో లేవు. గతంలో వాళ్ళు సొంతంగా మరి ధైర్యంగా వాళ్ళు చేసుకునేటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సందర్భం లేదు. ఈరోజు అందుకే కూడా సర్వే చేస్తే ప్రజల్లో అభివృద్ధి సంక్షేమం కంటే కూడా మేము స్వేచ్ఛగా ఈ రాష్ట్రంలో ఉండగలుగుతా ఉన్నాం, స్వేచ్ఛగా మేము ఇక్కడ మా కార్యక్రమాలు చేయగలుగుతా ఉన్నాం. అందుకే ఈ కూటమి ప్రభుత్వానికి మేము మద్దతు ఇస్తామని చెప్పి సామాన్యమైనటువంటి ప్రజలు చెప్పేటువంటి స్థాయి ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మీరేదో రోడ్లపైకి వచ్చేస్తే సామాన్య ప్రజలు ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు. మనం చేసినటువంటి కార్యక్రమాలు మనం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఆ బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా మనం ఏం చేస్తున్నామో ఏం చేయబోతా ఉన్నామో దాన్ని ప్రజలకు తీసుకెళ్దాం. ముఖ్యంగా మన నియోజకవర్గానికి సంబంధించి దాదాపు గడిచిన ప్రభుత్వంలో ఆపివేసిన పనులన్నీ దాదాపు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద 137 కోట్ల రూపాయల పనులు ఆపేస్తే ఆ పనులన్నీ కూడా ఈ మధ్యనే ఒక నెలకు ముందే 100% కంప్లీట్ చేసి తార్ రోడ్లు సిమెంట్ రోడ్లు కంప్లీట్ చేస్తాం ఈ 2 సంవత్సరాల్లో. అదేవిధంగా ప్రభుత్వం నుంచి మనకు ఏదైతే ఎన్ఆర్ఈజీఎస్ కింద గ్రామాల్లో మొత్తం కూడా రోడ్లు కంప్లీట్ చేశాం. గత ప్రభుత్వంలో నిలిపేసినటువంటి అంగన్వాడీలు వాటన్నింటినీ కూడా కంప్లీట్ చేసే కార్యక్రమం చేశాం. అంద్రీనీవా ద్వారా నీళ్లు ప్రతి చెరువుకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టాం. రాబోయే కాలంలో 100% దాన్ని కూడా కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకోబోతా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి అంచెలంచెలుగా కూడా అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పరంగా చేయడానికి తప్పనిసరిగా మీ ప్రతినిధిగా నేను ఆ కార్యక్రమాలు చేసుకుంటూ అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి కూటమి పార్టీ నాయకులు మనమందరం కూడా ఒకే టీంగా కలిసికట్టుగా, ఎందుకంటే ఈరోజు మనం అందరం కూడా ఒకే కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ ముగ్గురు కలిసికట్టుగా ఒకే టీంగా మనకు ముందుకు వెళ్తే మనకు రాబోయే 2029లో మనం అడ్డుకునే శక్తి ఈ భారతదేశంలో ఈ రాష్ట్రంలో ఎవరికి లేదని చెప్పి సందర్భంగా మరొకసారి వారికి కూడా తెలియజేసుకుంటూ ఆ కార్యక్రమంలో మనకు ముందుకు వెళ్దామని చెప్పి మరొకసారి మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఈరోజు తక్కువ సమయం ఎక్కువ మాట్లాడలేకపోయినాను కానీ మళ్ళా సందర్భం వస్తుంది. ఖచ్చితంగా కూడా మరిన్ని విషయాలు ఆ రోజు మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి కూటమి పార్టీ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.